మొదటిగా దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కూడొచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సంతోషంగా ఉన్నవారు, ఆనందంగా ఉన్నవారు, బహు ఆనందంగా ఉన్నవారు, దేవుని స్తోత్రం. ఈ సాయంత్రకాల సమయంలో ఈ శుక్రవారంలో దేవుని మహాకృపలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. దేవుని మహాకృపలో పరిశుద్ధాత్మ దేవునితో మనము సహవాసంలో మరి దేవుని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ రోజు చక్కని అంశంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుని ఆరాధించడము, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడము, దేవుని మహాకృపలో మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని కృప మరి మన పక్షాన్ని ఖచ్చితంగా ఆయన జీవం కలిగిన దేవుని మనం ఆరాధించిన వారిగా ఉన్నాం కనుక మన పక్షాన్ని దేవుడు ఎంతగానో సహాయం చేసేవాడు ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలోంచి చూడండి, ఇర్మియా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలోంచి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నిజమైన దేవుడు, యెహోవా నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించెను, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. కోపము సహింపలేవు. మీరు పరిశుద్ధ తండ్రి, మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు దయచేసి నీ పరిశుద్ధమైన వాక్యంలో, అవును ప్రభా, నీ పరిశుద్ధాత్మలో నాయన జీవం కలిగిన దేవుని నేను జ్ఞాపం చేసుకోవడానికి ఈ సాయంత్రకాల సమయంలో మీ ఆత్మతో మీ సత్యంతో నాయన ప్రతి ఒక్క హృదయంలో ఈ వాక్యాన్ని ముద్ర వేసుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగిస్తున్నాం తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, జీవం గల దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉన్నాం. అయితే ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ఆయనే సృష్టి ఒక్క మాటతో కలగజేసిన దేవుని పక్షాన్ని ఆయన అంటున్నాడు. 12వ వచనంలో, అందులో 12వ వచనంలో అంటున్నాడు, ఆయనే తన బలము చేత భూమిని సృజించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించెను. తన ధనాగారములో నుండి గాలిని రావించును. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. వాక్యము సెలవిస్తున్న ప్రకారంగా దేవుడు చెప్తున్నాడు, జీవం కలిగిన దేవుడు, జీవాత్మతో కలిగిన దేవుని యొక్క పక్షాన్ని సహాయం చేస్తున్నాడంట. దేవుని శోధన చేద్దామా? అయితే ఈ రోజున సృష్టి యావత్తు కలగజేసిన దేవుని పక్షాన్ని నువ్వు ఆరాధించిన వారిగా ఉన్నావా? ఆయన అంటాడు, జీవము నేనే, పునరుద్ధానము నేనే అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉన్నవాడు ఎన్నడూ చనిపోడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుడు, అంతేకాదండి, ఈ రోజున దేవుని ఆరాధించడంలో ఒక ఆత్మీయత, స్పిరిచువల్ గా మనం ఉండి దేవుని కొరకు, దేవునితో సహవాసం కొరకు కనిపెట్టే వారికి ఉండాలి. ఏంటంటే ఈ రోజున ఆత్మీయ జీవితంలో చాలా మంది చూడండి త్రొట్టెళ్ళిపోతున్నారు, ఫేక్నెస్ ఉండలేదు. జీవం కలిగిన దేవుడు చదివిస్తున్న మాట, నేనే జీవము, నేనే పునరుద్ధానము, నా యందు విశ్వాసం ఉన్నవాడు ఎన్నడికి చనిపోయాడు. చూడండి కీర్తన 146 కీర్తన 146 సంకీర్తన 6వ వచనం చూస్తే మీరు, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. దాన్ని సమస్తమును సృజించినవాడు. ఈ రోజున చూడండి, ప్రతిదీ కూడా సమస్తము దేవుని మూలంగా కలిగినదై ఉన్నది.
దేవుడు చెప్తున్నాడు, ప్రియమని దేవుని ద్వారా ఈ రోజు ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? జీవం కలిగిన దేవుని పక్షాన్ని ఉన్నావు. ఆయన అంటాడు, ఈ రోజున సమస్త సృష్టి యొక్క మాటతో కలగజేసిన వాడే, సమస్త గదులకు కొరకు ఒక్క అర్పణతోనే ఆయన మన పాపములన్నీ తీసిన వాడే ఉన్నాడు. మన పరిశుద్ధ రక్తంలో కడిగి మనల్ని ఎంతగానో బలపరిచిన దేవుని ఆరాధించడంలో చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క ఛానల్ ద్వారా, పాస్టర్ మనోహర్ ఛానల్ ద్వారా చూస్తున్న వారిని బట్టి కూడా నేను ఒక మాట చదివిస్తున్నాను. నువ్వు దేవుని ఆరాధించగలుగుతున్నావా? జీవం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. చూడండి, ఆయన ఎంతగానో మనం ప్రేమించిన వాడై ఉన్నాడు. మన ప్రవర్తన తీరులో మన ఒక ప్రవర్తన ఎలా ఉందో కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ హృదయాన్ని పరిశీలించిన వాడై ఉన్నాడు. అయితే ప్రియ సహోదరుడా, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు అంటాడు 15వ వచనం. దినవృత్తాంతములు 15వ అధ్యాయము 3. నిజమైన దేవుడనైనను ఉపదేశము చేయ యాజకులనైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. చాలా సంవత్సరాలు ధర్మశాస్త్రం లేదు. ఇంచుమించి వారి జీవితంలో నేను అంటాను, వారు ఐగుప్తులో ఉన్నంత వరకు కూడా వారి దగ్గర ధర్మశాస్త్రము లేదు. చాలా దినాలు ధర్మశాస్త్రం లేకుండా, వారు ఒక పాపము తెలుసుకోకుండా దేవుని కొరకు వారు ప్రయాసపడేవారుగా ఆత్మీయ జీవితంలో వారు లేరండి. ఎందుకంటే వారు ఒక బానిసత్వంలో వెళ్ళిపోయారు. దేవుని తెలుసుకోలేదు. అయితే నా దేవుడు జీవం కలిగిన దేవుడు అంటున్నాడు. ఆత్మీయ స్పిరిట్ లో ఆయన చదివిస్తున్న మాట యోహాను సువార్త 11:25 అంటాడు. యోహాను సువార్తలో 11:25 వచనములు అంటాడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బతుకునిచ్చాలండి. ఈ రోజున జీవం కలిగిన దేవుని ఆరాధించగలిగితే మానవుడికి మరణం లేదు. ప్రియ సహోదరుడు, అయితే దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా, దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రకారంగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. జీవం కలిగిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. నువ్వు కూర్చుంటుడా, నువ్వు నడక, నీ పడక అన్ని కూడా పరిశీలించిన వాడిగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క కృప నిత్యం మన మీద ఆత్మీయ జీవితంలో మన పక్షాన్ని ఉంచాడు. అబ్రాహాము చూడండి, ధర్మశాస్త్రం లేదు, దేవుని మాట పట్టుకుని తన ఉన్న ఊరిని, తన కుటుంబం విడిచిపెట్టి బయటకు వచ్చి దేవుని ఆరాధించడం మొదలు పెట్టాడు. అలా చూసుకుంటే నోవాహు జీవితంలో 120 సంవత్సరాల నోవాహు సువార్తలో మరి ఎవరు కూడా దేవుని మాట, జీవం కలిగిన మాటలు వినలేదు. వారు అనేక మంది, వారి యొక్క కుటుంబం ఒకటి రక్షింపబడింది, మిగతా వారందరూ కూడా నశించిపోయారు. ఆదామును కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఆదాముకి దేవుడు సహవాసంలో ఉన్నప్పుడు, జీవం కలిగిన దేవుని ఎంతో సహవాసంలో వెలిగినప్పుడు అపవాది శోధించి మరి బయటకు త్రొట్టివేయబడ్డాడు. ప్రియమైన దేవునిలారా, నువ్వు నమ్మి విశ్వాసించగలిగితే జీవం కలిగిన దేవుడు అంటున్నాడు. ఈ రోజు ఆయన మాట్లాడుతున్న మాట చూస్తే ఆయన జ్ఞాపకం చేస్తే 7:10 అంటాడు, యెహోవా నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలము ఆయన రాజే ఉన్నాడు. మన రాజు సదాకాలము 5 సంవత్సరాలు దిగిపోయే రాజు కాదు, సదాకాలము రాజే ఉన్నాడు. నువ్వు ఈ లోకంలో నువ్వు ఎంతకాలం జీవిస్తావో, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నువ్వు నిజంగా రక్షణ పొందుకుంటే దేవుని రాజ్యం కూడా ఆయన నేను ఏలిన వాడిగా ఉన్నాడు. అయితే యొక్క ప్రియమైన దేవుని బిడ్డలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మన కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆ జీవం కలిగిన దేవుడే పరలోక రాజ్యం విడిచిపెట్టి మనందరి పాపములు ఆయన మీద వేసుకుని మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఇచ్చాడు. అలాంటి గొప్ప దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో బలపడేవారుగా చూడండి.
అంటాడు. పేతురు గారు అంటున్నాడు, పేతురు గారు రాసిన రెండో పత్రికలో చక్కని మాట 2:9 పేతురు గారు రాసిన రెండో పత్రిక 2:9 భక్తులను శోధనలో నుండి తప్పించుటకును. చూడండి 2:9 ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛపరులై మహాత్ములను దూషింప వెరువక ఉన్నారు. దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారినైనను ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోపవేరుతురు. చూడండి భయంకరమైన తీర్పు ఉంది ప్రియమైన. చూడు, భక్తుల నుంచి శోధన నుంచి దేవుడే రక్షించారు. నీ దుర్నీతి నుంచి ప్రభువే రక్షిస్తారు. ఈ రోజున ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యమే విడిచిపెట్టేస్తున్నారు చాలా మంది. చూడండి, అనేక మంది నాయకులైనా ఎవరైనా కానీ దేవాది దేవుని భక్తు పనులను నాశనం చేస్తున్న వారి పక్షాన ఒక తీర్పు ఉంటుంది. అయితే నా తండ్రి అంటున్నాడు, ప్రియమైన దేవుని మీరు జ్ఞాపం చేసుకోండి, దేవాది దేవుడు ఈ యొక్క సిలువ ధ్యానాల్లో కానీ మనం ఎన్నో విషయాలు తెలియజేశాను. ఈ అంశం మీద ఎన్నో విషయాలు మనం మాట్లాడాం. జీవాత్మ కలిగిన మన దేవుడు, జీవం కలిగిన దేవుని అంశం మీద దేవుని ఆరాధించడం వెనకైపోతున్నాము, దేవుని ఘనపరచడం వెనకైపోతున్నాము, దేవునితో సహవాసం కోల్పోతున్నాము మా ప్రియ సహోదరి. అయితే నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా దేవుడు జీవం కలిగిన దేవుడై ఉన్నాడు, మాట్లాడే దేవుడై ఉన్నాడు, చూస్తున్న దేవుడై ఉన్నాడు. కనుక మనందరిని ప్రేమించి వాడే ఉన్నాడు, మనందరం రక్షించిన వాడే ఉన్నాడు. మొదట నా రాజ్యం నా నీతిని వెతుకుడి, మీకు అన్ని అనుగ్రహింపబడతాయనే గొప్ప భరోసా ఇచ్చిన మన దేవుని బట్టి దేవుని స్తుతించడం ఈ రోజు బిజీ అయిపోతున్నారు. చాలా మంది బిజీ అంటూ మరి చూడని భయంకరమైన దినాలు ఎదురు చూస్తున్నాం. భయంకరమైన శోధనలు వస్తున్నాయి, భయంకరమైన శ్రమలు వస్తున్నాయి, భయంకరమైన చూడని ఆకలి, భయంకరమైన అన్ని వస్తువులు కూడా చూడని ఒకటి తరిగిపోతున్నాయి. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా జీవం కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని నువ్వు ఆరాధించిన వారికి ఉంటే, నిన్ను ప్రేమించిన వారిని నేనే అన్నాడు, ఈ సమస్తం సృష్టించిన వాడిని నేనే అన్నాడు, ఈ సమస్తం కలగజేసిన వాడిని నేనే అన్నాడు. భూమి మీద కానీ సముద్రం మీద కానీ సమస్తం మీద నాకు అధికారం కలిగి ఉంది అంటున్నాడు. అలాంటి దేవాది దేవుని ఆరాధించడంలో విఫలమవుతున్నాము, దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాము, దేవునితో గడపలేకపోతున్నాము. ప్రియ సహోదరులు, ఈ రోజు జ్ఞాపకం చేసుకో, ఆత్మీయ మాటలు విని విడిచిపెట్టొద్దు. అయితే పొరగు మాటలు చదివిస్తున్న మాట చూస్తే ఆయన ఎంతగానో మన పక్షాన్ని ప్రేమించాడంట.